వెల్కమ్ టు హాట్.com. ఈరోజు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ చూపిస్తున్నాను. దీని పేరే మిట్రో. ఈ మిట్రో అనే అప్లికేషన్ మీకు గూగుల్ ప్లే స్టోర్ దొరుకుతుంది. ఈ యొక్క అప్లికేషన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక మొబైల్ నెట్వర్క్ని మీరు వాడేటప్పుడు అది ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత డేటా వస్తుంది అనేది మీకు తెలియదు. పర్టికులర్గా మీరు ఎక్కడైనా లాంగ్ హౌస్లో ఉన్నారు, లేదంటే ఎక్కడైనా నెట్వర్క్ లేని ఏరియాలో ఉన్నారు, కానీ అక్కడ ఏ నెట్వర్క్ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతున్నది అనేది ఈ యొక్క యాప్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా దొరుకుతుంది. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్పీడ్ టెస్టర్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ స్టార్ట్ అని కొడుతున్నాను. ఈ యొక్క స్పీడ్ టెస్టర్ స్టార్ట్ అని కొట్టిన తర్వాత చూడండి, పింగ్ అనేది ఎంత వస్తుందంటే డేటా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి ఎంత వస్తుంది, మీకు ఎంత సెకండ్స్కి ఎన్ని మిల్లీ సెకండ్స్కి ఎంత డేటా వస్తుంది అనేది చెప్తుంది. డౌన్లోడ్ అండ్ అప్లోడింగ్ స్పీడ్ అంటే డౌన్లోడ్ అంటే మీ యొక్క మొబైల్కి ఎంత డౌన్లోడ్ అంటే స్పీడ్ని తీసుకోబోతుంది ఈ యొక్క మొబైల్. నెక్స్ట్ అప్లోడింగ్ స్పీడ్ అంటే ఈ యొక్క డేటాని ఎంత బయటికి పంపిస్తుంది, బయట నుంచి ఎంత పంపిస్తుంది అనే దాని గురించి మీకు చెప్తుంది. చూడండి, డౌన్లోడ్ ఓకే అని చెప్పింది, అప్లోడ్ రెడ్ సింబల్ వస్తుంది, పింగ్ వచ్చి గ్రీన్ సింబల్ వస్తుంది. చూడండి, ఈ ఎల్లో సింబల్ వచ్చింది కాబట్టి ఆసం అనుసారు, రెడ్ సింబల్ వస్తే వెరీ గుడ్ అంట. చూడండి, ఈ విధంగా మీకు ఉంటుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని యొక్క అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు డేటా దానికి అవైలబిలిటీ ఉంది, ఎంతవరకు ఆ డేటాని అది గ్రాస్పింగ్ చేసుకొని ఎలా వాడుతుంది అనే దాని గురించి మీరు పర్టికులర్గా చూసుకోవచ్చు. అదే యాప్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ చూసుకొని దానికి ఎంత నెట్ వెళ్తుంది, ఏం కథ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు యాప్ పర్ఫార్మెన్స్ ద్వారా. చూడండి, డాష్బోర్డ్ అనేది మీకు ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు, 2 టైమ్స్ టెస్ట్ చేస్తారు ఇక్కడ ఒకే లొకేషన్లో. ఆ విధంగా మీరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో సెర్చ్ చేశారు, ఎంత ఎంబీ వస్తుంది, ఎంత జీపీ వస్తుంది, దానికి దగ్గరలో ఏ నెట్వర్క్ ఉంది, ఏ మ్యాప్ ఉండేది అనేది కూడా క్లియర్గా వస్తుంది. ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే మీరు హిస్టరీలో చూసినట్టయితే వీక్లీ ఎన్నిసార్లు చూశారు, నెలకి ఎన్నిసార్లు చూశారు, ఏ విధంగా అనేది కూడా నీకు ఉంటుంది. 3 మంత్స్కి ఎంత యూసేజ్ చూశారు మొత్తం చూడండి. డేటా యూసేజ్ ఎంత ఉంది, డౌన్లోడింగ్ డేటా యూసేజ్, అప్లోడింగ్ డేటా యూసేజ్ ఎంత ఉంది. ఈ విధంగా మీరు ప్రతి సెకండ్ని మీరు ఎంత ఎంబీ క్యాలిక్యులేట్ అయిపోయింది, ఎంత ఎంబీ అవుట్ గోయింగ్ అయిపోయింది కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు ఐపీ అడ్రస్ అండ్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. మీ యొక్క ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మీ యొక్క మొబైల్ ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది అనేది కూడా మీరు చెప్పొచ్చు. ఈ యొక్క స్పీడ్ టెస్టర్ మీకు ఫ్రెండ్స్కి కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఏదైనా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్కి మెసేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మీటర్ అనే అప్లికేషన్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఎంత అప్లోడింగ్ స్పీడ్, ఎంత డౌన్లోడ్ స్పీడింగ్ అనేది మీకు ఎంత వస్తుంది, ఆ విధంగా మీరు ఏ నెట్వర్క్ తీసుకుంటే మేలు, ఆ నెట్వర్క్కి మీకు ఎంత రీఛార్జ్ చేసుకుంటే మేలు, దాన్ని బట్టి మీరు ఆ యొక్క రీఛార్జ్ చేసుకొని ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసినట్టయితే మీకు పర్టికులర్గా ఆ స్పీడ్ అనేది వచ్చినట్టయితే మీరు ఇబ్బంది లేకోకుండా ఆ యొక్క సిమ్ని వాడుకోవచ్చు. ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లాంగ్ ఏరియాలో ఉంటారు, కానీ వాళ్ళకి మొబైల్ నెట్వర్క్ సరిగ్గా అందదు. ఆ టైంలో మీ యొక్క ఈ అప్లికేషన్ స్పీడ్ టెస్టర్ అనే అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగే ఈ యొక్క మీటర్ అనేది అప్లికేషను ఓన్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో వస్తుంది. అలాగే మీ యొక్క కంప్యూటర్స్లో వర్క్ అయ్యేదానికి కూడా ఇంటర్నెట్ స్పీడ్ టెస్టర్ అని టైప్ చేసినట్టయితే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ టెస్టర్ అనేది కూడా దాంట్లో వస్తుంటుంది. ఆ యొక్క స్పీడ్ టెస్ట్ అనేది పింగ్ ఎంత ఉంది, అప్లోడింగ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్, ఎంత ఐపీ అడ్రస్, ఏం కథ అనేది మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్తో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీకు ఎల్లప్పుడూ అందిస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వాచ్ www.sharehacktodo.com.